ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుపై ఉక్కుపాదం కొనసాగుతోంది. తాజాగా జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 24 మంది నక్సల్స్ హతమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, ఎన్కౌంటర్లు ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతమంది మావోయిస్టులు మరణించారు, పోలీసుల స్పందన ఏంటి? పవిత్ర, ఈ ఎన్కౌంటర్ ఇవాళ ఛత్తీస్గఢ్ లో 2 జిల్లాలో చోటు చూశాయి. మనం చూస్తే బీజాపూర్ దంతెవాడ సరహద్దు పైన ఉన్న గంగులూరు అడవి ప్రాంతం ఉంది. ఈ అడవి ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులది ఒక లొకేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు తెలిసాయి. దాని తర్వాత ఒక జాయింట్ ఆపరేషన్ దాంట్లో చేశారు. జాయింట్ ఆపరేషన్ లో బీజాపూర్ దంతెవాడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులపై ఉక్కుపాదం కొనసాగుతోంది. తాజాగా జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 24 మంది నక్సల్స్ హతమయ్యారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన 2 భీకర ఎన్కౌంటర్లలో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో 20 మంది చనిపోగా, కేంకర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో 4 హతమయ్యారు. బీజాపూర్ ఘటనలో జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్, కేంకర్ జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తమ సిబ్బందిని కోల్పోయారు. బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో నక్సల్స్ బలగాలకు తారసపడ్డారు. వెంటనే బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఘటనా స్థలిలో 20 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ కు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. గడ్చిరోలి జిల్లాకు పొరుగున ఉన్న కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మరో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులపై ఉక్కుపాదం కొనసాగుతోంది. తాజాగా జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 24 మంది నక్సల్స్ హతమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, ఎన్కౌంటర్లు ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతమంది మావోయిస్టులు మరణించారు, పోలీసుల స్పందన ఏంటి? పవిత్ర, ఛత్తీస్గఢ్ లో 2 ఎన్కౌంటర్ పెద్ద ఎన్కౌంటర్ జరిగాయి. దాంట్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ లో బీజాపూర్, దంతెవాడ సరహద్దు పైన ఉన్న పెద్ద అడవి ప్రాంతం ఉంది, గంగలూరు అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున ఉన్నారని సమాచారం తెలిసిన తర్వాత భద్రతా బలగాలు ఒక పెద్ద ప్లానింగ్ తోటి ఒక ఆపరేషన్ నైట్ నుంచి ఆ ప్రాంతంలో చేశారు. సెక్యూరిటీ ఫోర్సెస్ దాంట్లో జాయింట్ ఆపరేషన్ లో బీజాపూర్, దంతెవాడ పోలీస్, అలాగే సిఆర్పిఎఫ్, డిఆర్జీ జవాన్ దాంట్లో ఉన్నారు. ఈ జాయింట్ ఆపరేషన్ క్రమంగానూ నైట్ అంతా అడవి ప్రాంతం వెళ్ళిన తర్వాత ఇవాళ పొద్దున మావోయిస్టులకు అక్కడ చుట్టుముట్టారు. దాని తర్వాత అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఈ భద్రతా బలగాలు చేసిన ఎదురు కాల్పుల్లో 18 మావోయిస్టులు అక్కడ మృతి చెందారు. దాంట్లో ఒక డిఆర్జీ జవాన్ ఎవరైతే ఉన్నారో ఆయనే మృతి చెందారు.
ఆ ప్రాంతం చాలా పెద్ద అడవి ప్రాంతం ఉంది. మావోయిస్టులకు కంచు కోట అనే ఆ ప్రాంతానికి గుర్తుపడతారు. అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ చేసిన ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ కలిగిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు జరిగిన వేరే వేరే ఎన్కౌంటర్ లో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎప్పుడు మృతి చెందరే. దానివల్ల సెక్యూరిటీ ఫోర్సెస్ కు దొరికిన ఇది చాలా పెద్ద సక్సెస్ అని అనుకుంటున్నారు. సర్చింగ్ ఆపరేషన్ ఇంకా కూడా ఆ ప్రాంతంలో జరుగుతుంది. గాలింపు చర్యలు చేస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్. అలాగే ఒక వేరే ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో నారాయణపూర్ కాంకేర్ సరహద్దులో గడ్చిరోలి జిల్లాకు తగిలి ఉన్న ఈ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కూడా ఇవాళ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు ఫిగర్ ఏదైతే ఉందో దాని వల్ల కన్ఫ్యూజన్ ఉంది, కానీ 24 మంది కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు 22 మావోయిస్టులు మృతదేహాలు అయితే సంఘటన స్థలంలో దొరికాయి. దాని తర్వాత ఇంకా 2 మావోయిస్టులు ఇంకా మృతి చెందారని చెప్తున్నారు. సాయంత్రం వరకు మనకు సెక్యూరిటీ ఫోర్సెస్ రిటర్న్ ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ వస్తాయో ఆ సమయానికి మనం కన్ఫర్మ్ ఫిగర్ చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. అమిత్ షా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఎక్స్ లో పోస్ట్ చేసి దాంట్లో 22 మావోయిస్టులు మృతి చెందారని ఆయన వెల్లడించారు. దానివల్ల మనం అనుకోవచ్చు, మనము పోయిన సంవత్సరం చూస్తున్నాము ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఫోర్సెస్ కు సక్సెస్ జరుగుతుంది. ఏదైతే అమిత్ షా చెప్పారో మార్చి 26 వరకు మేము మావోయిస్ట్ ఉద్యమం పూర్తిగా అడ్డుకుంటామని అమిత్ షా సమయంలో చెప్తూ ఉంటారు. దానికి అనుకూలంగానే సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహ రచనతో ఈ పెద్ద ఎన్కౌంటర్లు చేస్తున్నాయి అని మనం చూడొచ్చు. పవిత్ర, రైట్, ధన్యవాదాలు మహేష్ తివారీ.